పెడుతున్నావా? నిజం చెప్పు, సినిమా ఎట్లుందో చెప్పు. సూపర్ కదా సినిమా, సూపర్ 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 సినిమా. సూపర్ అంటే సినిమా బాలే భయ్యా. ఫస్ట్ హాఫ్ మాత్రమే బాగుంది, సెకండ్ హాఫ్ అస్సలు బాగాలేదు. నిజంగా బాబీ డాల్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది. అంటే సెకండ్ హాఫ్ పడుకోవాల్సి వస్తుంది, అంటే అలా ఉంటది సినిమా మాత్రం. నిజంగా ఈ అమ్మాయి మీద ఒట్టు, సినిమా బాలే భయ్యా. నార్మల్ గా ఉంది సినిమా. నేను బాలయ్య బాబు నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసిన అంత మాత్రం లేదు. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దబ్బడి సాంగ్ దబ్బడే మామూలుగా లేదు అసలు. ఆ సాంగ్ కోసం మళ్ళీ చూడొచ్చు, అంత బాగా కంపోజింగ్ కానీ, అసలు సాంగ్ చూసినంతసేపు కూడా అలా చూస్తూ ఉండిపోతాం. కానీ మిగతాది మాత్రం చూడాలన్న పర్టికల్గా సినిమా చూడాలని మాత్రం ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కోసం చూడొచ్చు, నెక్స్ట్ బాలయ్య బాబు కోసం చూడొచ్చు. కానీ అంత హైప్ అయితే ఏమీ లే భయ్య. ఈ సంక్రాంతికి హైప్ వచ్చిన మూవీ అసలు అంటే గేమ్స్ అది కూడా అంతే ఉంది అనుకోండి. రెండుతో ఉందే ఏది అంతేమో వర్కౌట్ అయ్యి ప్రజలకు మంచి చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలని అది చేసుకోవచ్చు నిజంగా. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లెక్క ఉంది. సాంగ్స్ ఇట్లా మనం చూసాం కాబట్టి అది క్రేజీనెస్ వేరు ఉంది. కానీ ఇది అన్ని వేస్ట్. డాక్ మహారాజు చెప్పే నేను వేయాలా దాన్ని ఊరా నో అండి, నో కంప్లీట్. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కంప్లీట్ వైబ్రేటింగ్ అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఎస్ అండి ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీకు అలా తేడా, మూవీ విల్ బి గోయింగ్ అండి అంతే. ఇట్ విల్ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ. సాంగ్స్, బాలయ్య బాబు గారి డాన్స్, తమన్ గారి మ్యూజిక్ వెరీ హిట్. డాకు మహారాజ్ ఇస్ డాకు మహారాజ్, గేమ్ చేంజర్ ఇస్ గేమ్ చేంజర్. సినిమానే హైలైట్, మొత్తానికి అంతా బాగుంది. మీరు హైలైట్ వేరే స్పెషల్ ఏం లేదు, మొత్తానికి అన్ని బాగున్నాయి. బ్లాక్ బస్టర్. మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్. బాలకృష్ణ అభిమానులందరికీ ఇది ఒక ఫెస్టివల్. ఆల్రెడీ అఖండ తర్వాత 3 సినిమాలు హిట్ అయినాయి, దాని తర్వాత ఇది 4వ సినిమా. బాలకృష్ణ గారిని కొత్తగా చూస్తున్నారు, బాబీ కోహ్లీ గారు న్యూగా చూపించారు. అందరూ చూడండి, మళ్ళీ చూడండి, నేను మళ్ళీ చూస్తాను. హైలైట్ సీన్ డాకుమారా సీన్స్ హైలైట్ సీన్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. చాలా అండి, చాలా. అఖండాలో బాలకృష్ణ గారికి ఎలా కలిసి వచ్చిందో చిన్నపాప సెంటిమెంట్ సేమ్ అలానే మళ్ళీ కలిసి వచ్చింది దీంట్లో కూడా. సో పిక్చర్ ఏం లేదండి, ఏం లేదు. బాబీ కోహ్లీ గారు న్యూ డైరెక్షన్ చూస్తారు దీంట్లో. చాలా బాగుంది, చూడండి మళ్ళీ. లేదండి, చాలా సెంటిమెంట్ బాగుంది, యాక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుందండి. 3 times బాగుంది మూవీ. అయితే మూవీ పరంగా అయితే చాలా బాగుంది. స్టోరీ రైటింగ్ అంతా చాలా బాగుంది. లాగ్ ఏం లేదు. లాగ్ అసలు అన్ని సినిమా కలిపి తీసారని చెప్పి అంటున్నారు. అన్ని సినిమా కలిపి తీసారు అంటున్నారు. లేదు, అట్లా ఏం లేదు. సెంటిమెంటల్ గా తీసారు. ఇది ఒక సిస్టర్ సెంటిమెంట్ ఇంకా పాప సెంటిమెంట్ మీద ఉంటుంది స్టోరీ అంతా. సో ఫైట్స్ పరంగా అయినా, సాంగ్స్ పరంగా చాలా బాగుంది. దబిడి జిబిడి సాంగ్ అయితే చాలా బాగుంది. అన్నీ దాంట్లో డైరెక్టర్ గారు ఇంకా మళ్ళీ డాన్స్ మాస్టర్ వస్తాడు, శేఖర్ మాస్టర్ వస్తాడు. ఒక సాంగ్, ఆ సాంగ్లో ఇట్లా మనకి ట్రైలర్లో చూపిస్తాడుగా, ఇట్లా కొడతాడుగా. ఆ సాంగ్లో ఇట్లా కొట్టడం ఓకే, కానీ ఇట్లా కొట్టడం లేదు. అదొకటే బాధ నాకు, అదొకటే చాలా బాధ అనిపించింది చూసే సాంగ్ అంతా. అసలు వేరే లెవెల్ అదైతే. సాంగ్ కోసమే వెళ్ళింది నేను. అసలు మస్తు అనిపించింది. ఇట్లా కొట్టుకుంటూ వెళ్తాడు, అసలు చాలా బాగా అనిపించింది నాకు. అదొక ఒకసారి స్టెప్ వేయాలా? ఇట్లా కొడతాడు, ఇట్లా కొట్టడం బంద్ చేశాడు. అదొక్కటే బాధ నాకు. దానికోసమే వెళ్ళాను. రేటింగ్ వచ్చేసి నేను 8.5 ఇస్తా దీనికైతే. డాకు మహారాజ్ హైలైట్స్ అంటారా బ్రో? సిస్టర్ సెంటిమెంట్ బ్రో. సిస్టర్ అంటే సొంత సిస్టర్ కాదు, ఇంకా ఉంటుంది అంతే. ఫైట్స్ అయితే అసలు వేరే లెవెల్. అదైతే ఫైట్స్. సాంగ్స్ అంటారా, బీజిఎం, తమన్ బీజిఎం మాత్రము వేరే లెవెల్. అసలు లిటరలీ చెప్పాలంటే మన బాబీ కోహ్లీ గారు ఇంకా తమన్ గారు సంథింగ్ ఏదో ఒక డ్రగ్ ఉంటుంది, ఫెటలిన్ అనేసి ఒక డ్రగ్ ఉంటుంది భయ్య. అది ఒక ఏది వరల్డ్లో బెస్ట్ డేంజర్ డ్రగ్ అది. ఆ డ్రగ్ తీసుకొని ఇద్దరు కలిసి కాంబినేషన్లో కొట్టాటే అనుకుంటున్నాను నేనైతే. సో అఖండ రేంజ్లో లేదు బ్రో. అఖండ అంటే అది వేరే లెవెల్, దీని లెవెల్ వేరు.
సో రెండింటిని మనం కంపేర్ చేసుకోలేము మనము అంతే. బాలకృష్ణ గారు కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ అంతే. ఇది బి గోపాలు, నరసింహానాయుడు, సమరసింహారెడ్డి అవి, లేదంటే అఖండ, బోయపాటి శ్రీను. ఇది బాలకృష్ణ ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళకూడదు. డైరెక్టర్ వచ్చి బాలకృష్ణ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుంటా, బాలకృష్ణ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడో తెలియట్లేదు. సినిమా ఎలా ఉందని ఏం చెప్తామన్నా, చెప్పలేకపోతున్నా అన్న. గేమ్ చేంజర్ ఏందన్న, గేమ్ చేంజర్ అసలు గేమ్ చేంజర్ ఒక అంబ్రోషి అన్న, ఒక టాప్. అది దాంతో కంపేర్ చేయకన్నా దయచేసి. ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే దాంతో కంపేర్ చేయన్న అన్న. అఖండ ఒక సూపర్ అన్న, అందుకే చెప్తున్నా కదా, మనకు జ్వరం వస్తే మనం హాస్పిటల్ పోవాలి. బాలకృష్ణ గారికి జ్వరం వస్తే ఓ బి గోపాల్ దగ్గరకో లేదంటే బోయపాటి శ్రీను దగ్గరకో పోవాలి, ఎక్కడ పడితే అక్కడ పోకూడదు. నేను అల్లు అర్జున్, రఫా పుష్ప పార్కింగ్ కలెక్షన్స్ కూడా దీనికి వస్తాయా అంతే. సంక్రాంతి ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి కొన్ని సినిమాలు తెస్తారని, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ విలేజ్ సైడ్ ఉంటారు, ఆ విలేజ్ లో ఎక్కువ బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు కాబట్టి బాలకృష్ణ సినిమా సంక్రాంతి అప్పుడు వస్తే కొంచెం బాగుంటదని తెచ్చారు. దండుపాలెం గ్యాంగ్ అని తెచ్చి డాకు మహారాజ్ గ్యాంగ్ అంటే ఎట్లా నమ్మాలంటే, అది దండుపాలెం, అది మొత్తం దండుపాలెం బ్యాచ్ ని తెచ్చారు. ఇంకా ఐటమ్ సాంగ్ లేదండి అన్నా. బాలయ్య బాబుకి ఎటువంటి మాస్ యాక్షన్స్ కానీ ఎటువంటి డైలాగ్ కానీ ఏవైతే ఉండాలో అవన్నీ బాబు డీల్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు. స్టోరీ వచ్చేసి రొటీన్ స్టోరీ, కొత్త స్టోరీ ఇంకా ప్రెడిక్టబులే. మనం ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాం ఏం జరుగుతుందో, బట్ మనం అనుకున్న విధంగా జరగదు, వేరే క్లైమాక్స్ రిజల్ట్ అదే వస్తుంది. సో ఆ డిఫరెంట్గా తీసుకున్నారు. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా క్లీన్గా రేసీగా మనకి బాలయ్య బాబుని చూపిస్తే ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. నువ్వు రొటీన్ స్టోరీ అయినా సినిమా తీసినా మనకి ఆడియన్స్కి కొంచెం స్టార్ట్ నుంచి ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది చాలా బాగా క్రియేట్ చేస్తుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ ఆ ఎగ్జైట్మెంట్ తోటి సరదాగా పాప సెంటిమెంట్ తోటి చాలా బాగా వెళ్తుంది. మనకి ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇక తమన్గా అనుకుంటాడు డ్యూటీ, ఇక్కడ నుంచి డ్యూటీ నాది అని. ఇక్కడ తమ రేసీ మ్యూజిక్, బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్సెస్ అరాచకం అసలు. మంచి గూస్ బంప్స్ మూమెంట్. ఇంక సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే మెయిన్ స్టోరీ ప్లాట్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయిపోతుంది. సో అంటే ఇక్కడ ఎమోషన్స్ క్యారీ అవుతూ అక్కడక్కడ యాక్షన్స్, బాలయ్య బాబు కూడా ఎమోషన్లు కూడా చాలా బాలయ్య బాబు చాలా బాగా చేశాడు. గత సినిమాలో పోల్చుకొని ఈ సినిమాలో ఇంకా బాలయ్య బాబు చాలా బాగా నచ్చాడు. అంటే కొత్త బాలయ్య అంటే ఇంకా స్క్రిప్ట్ సెలెక్షన్ అన్న, స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ మెగా ఫ్యాన్గా చెప్పాలి అంటే డాకు మహారాజా అని చెప్తాను. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను అంటే డిఫరెంట్ ఏంటంటే రెండింటికి అది ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది, ఇది ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయించు ఆడియన్స్ దగ్గర. బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్సెస్ అంటే నచ్చడం అంటే కూర్చోంతసేపు బోర్ కొట్టకూడదు, ఎగ్జైట్ అవ్వాలి, మనకి ఊపు రావాలి. సో అలా ఉన్నాయి. అది సాంగ్స్ లేకపోతే నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. టు బి ఫ్రాంక్ అదొక ఉంచారన్న, అది దబ్బిటి ఉన్న రెండు ఒకటే సాంగ్ ఏమో అదొక్కటే ఉంచారు. అండ్ అది కూడా కమర్షియల్ కోసమే ఉంచారు. ఇంక వేరే సాంగ్స్ పెట్టుకోకపోవడం చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే కంప్లీట్ కోర్ స్టోరీ మీద ఫోకస్ చేసుకున్నారు, ప్యానల్గా దేని గురించి వెళ్ళకుండా. సో అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పార్ట్ 2 అనే ఇవ్వలేదు దీనికి కూడా. ఈ మధ్య ప్రతి సినిమాలకు పార్ట్ 2 అంటున్నారు. గేమ్ చేంజర్లు ఇందులో రెండిట్లో నచ్చింది అయితే నాకు ఇదే, 2 పార్ట్ 2లు ఇవ్వాల. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 3 ఇస్తా. 3. ఓకే.